దేశానికి కస్టమర్ కేర్ చేసిన నష్టం 4.6 లక్షల కోట్లు. అదెలానంటే సరదాగా మీకు అంకెను చెబుతాం, మరోలా అనుకోకండి. ఆ అంకెను పేపర్ మీద రాసే ప్రయత్నం చేయండి. ఇంతకు ఆ అంకె ఎంతంటారా? 1500 కోట్లు. మొదటిసారిలోనే ఈ భారీ సంఖ్యను సరిగా రాసేవారు వేళ్ల మీద లెక్కించొచ్చు. చివరకు ఈ మాట చెబుతున్న నేను కూడా రాయలేకపోవచ్చు. ఎందుకిదంతా అంటే అంత భారీ అంకెకు ఒక లెక్క ఉంది. అదేమంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తాం. సదరు కస్టమర్ కేర్ విభాగం కస్టమర్లను వెయిటింగ్ లో ఉంచే కాలాన్ని లెక్క కట్టి యావత్ దేశం ఒక ఏడాది వ్యవధిలో నష్టపోతున్న గంటల్ని చూస్తే ఈ భారీ అంకె తెర మీదికి వస్తుంది. 2023 ఏడాదిలో భారతదేశం మొత్తంలో అన్ని రంగాలకు చెందిన కస్టమర్ కేర్ సెంటర్లకు ఫోన్ చేసి ఆన్సర్ ఇవ్వటం, సమస్యను పరిష్కరించే విషయంలో కస్టమర్ కేర్ విభాగం వారు ప్లీజ్ వెయిట్ చేయండి కాల్ కనెక్ట్ అయితే సదరు కాల్ సెంటర్ విభాగానికి చెందిన వారు కాస్త హోల్డ్ లో ఉండమని అనడం చూస్తుంటాం. అలా అడిగే వారి కారణంగా వారు పెట్టే హోల్డును లెక్క కడితే దేశవ్యాప్తంగా ప్రజలు 1500 కోట్ల గంటల్ని వేస్ట్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇన్ని భారీ పని గంటల్ని కోల్పోవడం కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లేలా చేసిందని చెప్పాలి. 1500 కోట్ల శ్రామిక శక్తి వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూపాయలు 4.6 లక్షల కోట్లుగా లెక్క తేల్చేశారు. సర్వీస్ నౌ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 4500 మంది భారతీయులపై ఈ సర్వేను నిర్వహించి రిపోర్ట్ సిద్ధం చేశారు. కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్టు 2024లో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే 2023లో అన్ని కాల్ సెంటర్లు కలిపి 1500 కోట్ల గంటల పాటు కస్టమర్లను హోల్డ్ లో ఉంచారు. అలా వినియోగదారుల శ్రామిక శక్తి కారణంగా జరిగిన ఆర్థిక నష్టం రూపాయలు 4.6 లక్షల కోట్లు. కాల్ కనెక్ట్ కాకపోవడం వల్ల వెయిటింగ్ లో ఉన్నవారు 50% కంటే ఎక్కువే. తమ సమస్యల్ని 3 రోజుల్లో పరిష్కరించకుంటే 66% మంది ఇతర కంపెనీ సర్వీసుల్లోకి మారేందుకు సిద్ధం. కస్టమర్లకు అవసరమైన సర్వీసు పొందడంలో ఆలస్యమవుతోంది. దీంతో 2024లో కంపెనీలు 2/3 మంది కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంది. కస్టమర్ కేర్లతో విసిగిపోయి చాట్ బాట్లు, సెల్ఫ్ హెల్ప్ గైడ్ల మాదిరి ఏఐ సొల్యూషన్స్ మీద ఆధారపడుతున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని 62% మంది కస్టమర్లు కాల్ సెంటర్లకు ఫోన్ చేయకుండా స్వయంగా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. దాదాపు 50% మంది వినియోగదారులకు టెక్నాలజీ ఉపయోగించి తమ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో సరైన అవగాహన లేదు. పెరిగిన టెక్నాలజీతో చాలా మంది ఏఐ సొల్యూషన్స్ పై ఆధారపడుతున్నారు. అవసరమైతేనే తప్పించి కస్టమర్ కేర్లను సంప్రదించడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.